వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం సినిమాపై పైరసీ మాత్రమే కాకుండా 10 దేశాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమ దందా నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది. అయితే కేసు వివరాలను తమకు అందించాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రవి తన జీతం సరిపోకపోవడంతో పాటు భార్య అత్తమామలు చులకనగా మాట్లాడటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. నేను ఒంటరిని, నన్ను పట్టించుకునేవారు లేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పోలీసులకే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని కూకట్పల్లిలోని నివాసంలో ఉండగా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి తన ఆదాయంలో కేవలం 20% మాత్రమే పైరసీ ద్వారా, మిగిలిన 80% ఆదాయాన్ని బెట్టింగ్ యాప్లకు యూజర్లకు మళ్లించడం ద్వారా సంపాదించాడు. ఈ డబ్బును క్రిప్టో కరెన్సీ హవాలా మార్గంలో విదేశీ ఖాతాలకు తరలించినట్లు గుర్తించారు. ఇప్పటికే అతడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3.5 కోట్లను స్తంభింపచేశారు. రవి నెట్వర్క్ లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని, వారిపైన కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న రవి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడు. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా నిరాకరించాడు. విదేశీ పౌరసత్వం ఉన్న రవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉండటంతోనే అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.